ఎన్డీఏ తరపున ప్రచారానికి తమిళనాడులో పర్యటిస్తున్నటువంటి గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అక్కడ మాట్లాడుతున్నటువంటి మాటలు, ఓటర్లకి ఓటు వేయమని చెప్పి అప్పీల్ చేస్తున్నటువంటి అంశాలు భలే ఇంట్రెస్టింగ్గా ఉన్నాయి. అందులో ప్రధానంగా వచ్చి మా రాష్ట్రం చూడండి, కేంద్రంలో రాష్ట్రంలో ఒకే కూటమి అధికారంలో ఉంటే డబుల్ ఇంజన్ సర్కార్ బుల్లెట్ వేగంతో ఎలా వెళ్తుందో, మా రాష్ట్రం కేంద్రం నుంచి పొందుతున్న ప్రయోజనాలు ఏంటో మీరు చూడండి. కాబట్టి స్టాలిన్ ప్రభుత్వాన్ని పక్కన పెట్టి బీజేపీ అన్నాడీఎంకే కూటమికి ఓటేయండి, మీ రాష్ట్రం కూడా డబుల్ ఇంజన్ సర్కార్తో పరుగులు తీస్తుంది అని. ఇదైతే ముమ్మాటికి నిజం. ఆంధ్రప్రదేశ్లో ఎన్డీఏ సర్కారు ఉంటే ఏ విధంగా ప్రయోజనాలు ఉన్నాయో అలాంటి ప్రయోజనాలు కావాలంటే తమిళనాడు ప్రజలు కూడా వాళ్ళకి ఓటే ఇచ్చాము. ఎందుకంటే కేంద్రం నుంచి అందుతున్న ప్రయోజనాల కోణంలో 25-26 బడ్జెట్ ప్రవేశపెట్టినప్పుడు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 33,000 కోట్ల రూపాయల గ్రాంట్ల రూపంలో కేంద్రం నుంచి వస్తుందని చెప్పి ఆశించారు. 14,000 కోట్లు వచ్చాయి. 24-25 అంతే, 25-26 అంతే. 24కు ముందు వచ్చినటువంటి గ్రాంట్లు ఏవైతే ఉన్నాయో కేంద్రం నుంచి, అప్పుడు డబుల్ ఇంజన్ సర్కార్ లేదు, అప్పుడు ఏవైతే గ్రాంట్లు ఉన్నాయో అందులో 23-25% కోత పడుతూ గ్రాంట్లు వస్తూ ఉన్నాయి. కేంద్రం నుంచి గ్రాంట్లు లేవు. ఆంధ్రప్రదేశ్ రాజధానికి కేంద్రం సహాయం చేయాలి అని చెప్పి ఏపీ విభజన చట్టంలో ఉన్న ఒక్క పావలా కూడా వీళ్ళు అమరావతికి సాయం చేయలే. ఎప్పుడో 14-15లో అప్పుడు ఏమంటారు, రాజ్భవన్, సెక్రటేరియట్, ఈ 2 భవనాలు కట్టుకునేకేమో 1000 కోట్లు ఏమో ఇచ్చినట్లున్నారు. అవి తాత్కాలిక భవనాలు అయిపోయాయి. అంతకుమించి ఒక పావల దేనికి ఇవ్వలే. అప్పులు, విచ్చలవిడిగా అప్పులు, రాజధానికి రూపాయి సాయం లేదు, గ్రాంట్లు వీళ్ళు ఆశించినంత లేదు. ఏపీ విభజన చట్టంలో ఒక్కటంటే ఒక్కటి కూడా 14-19లో కూడా వీళ్ళన్న డబుల్ ఇంజన్ సర్కారే. అప్పుడు సాధించింది ఒక్కటి లేదు, ఇప్పుడు సాధిస్తున్నది ఒక్కటి లేదు. అసలు కేంద్రంలో వీళ్ళు భాగస్వామిగా ఉన్నందుకైనా, కేంద్రాన్ని నడుపుతున్న బీజేపీ రాష్ట్రంలో భాగస్వామిగా ఉన్నందుకైనా ఒక్క ప్రయోజనం కలిగింది అని చెప్పండి. 24-25 బడ్జెట్ ప్రవేశపెట్టినప్పుడైతే కేంద్రం ఆంధ్రప్రదేశ్ పేరు కూడా ప్రస్తావనకు తీసుకురాలేదు, పేరుగానే పలకలే ఆర్థిక శాఖ మంత్రి. అని 25-26 బడ్జెట్లోనైనా ఏం చెప్పారు? ఇప్పుడు 26-27 బడ్జెట్లో అయినా కనుక ఏమొచ్చింది ఆంధ్రప్రదేశ్కి? వీళ్ళు మాటల్లో చెప్పుకొని ఏదో బీజేపీని సాటిస్ఫై చేయడం కోసం, మాకు డబుల్ ఇంజన్ సర్కార్ అద్భుతంగా సహకరిస్తుందని చెప్పడం కోసం తప్పితే, ప్రతి మాట బీజేపీని సాటిస్ఫై చేసుకొని వీళ్ళేదో వాళ్ళ రక్షణ కోరుకోవడం తప్పితే, రాష్ట్ర ప్రయోజనాలకు ఎక్కడ కేంద్రం సహకారం అందించిందో ఏది ఒక వైట్ పేపర్ రిలీజ్ చేయమనండి రాష్ట్ర సర్కార్ని. మరి చంద్రబాబు సరే మా తమిళనాడు వెళ్ళి మాకు అద్భుతంగా చేస్తూ ఉంది డబుల్ ఇంజన్ సర్కార్, మీకు అద్భుతాలు చేస్తుంది రండి అంటే, నిజమే చూడండి ఆంధ్రప్రదేశ్లో సాధిస్తున్న అద్భుతాలు ఏంటో తమిళనాడు ప్రజలు కూడా చూసి బీజేపీ ఆంధ్రప్రదేశ్కి ఇస్తున్న సహకారం ఏంటి అనేది మీరు ఒక నిర్ణయం తీసుకోండి. ఇదైతే చంద్రబాబు నాయుడు గారు చాలా కరెక్ట్గా చెప్పారు.